ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఎంత ధనం చేతికొచ్చినా కానీ మిగలటం అనేది మాత్రం ఉండదు, మొత్తం ఖర్చు అవుతుంది. నూతన వ్యాపారం పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ప్రస్తుతం నడుపుతున్న వ్యాపారంలో పెద్దగా లాభాలు రావట్లేదు అనే అసంతృప్తి ఉంటుంది. వేరే ఉద్యోగం చేసుకోవడం కానీ వ్యాపారం చేసుకోవడం కానీ మంచిదని చెప్పని ఆలోచించి ఆ దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా అండదండగా ఉంటుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడినా వాటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. అదేవిధంగా సామాజికంగా వచ్చినటువంటి మార్పుల వల్ల మీరెంతగానో లబ్ధి పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పూర్వీకులు సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అక్కడికి వస్తాయి. వాళ్ళు సంపాదించిన ఆస్తుల కంటే కూడాను ఆ పేరు ప్రఖ్యాతులే మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతాయి. ప్రతి విషయంలోనూ కూడాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు ప్రవర్తిస్తారు. డబ్బులు ఎంత వచ్చినా కానీ దాన్ని సేవ్ చేద్దామనేటువంటి ఆలోచన ఉండదు, దేనికో దానికి ఖర్చు పెట్టేస్తారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల మీకు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది. మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మీకంటూ ఒక డిజిగ్రేషన్ ఎక్కువగా పెరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు పనిచేయనటువంటి సన్యాసులకు కూడాను ఇలాంటి పురోగతి లభిస్తుంది. మీరు బాధపడతారు. కష్టపడింది నేను, నాకు ఇచ్చారంటే న్యాయంగానే ఉంది, మరి ఏమీ పని చేయని వాళ్ళకు కూడా ఇచ్చారు అని చెప్పని మీరు బాధపడతారు. వేరే కంపెనీలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తారు. చక్కటి అవకాశాలు వస్తాయి, వాటిని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అసలు వీటిని మనం పూర్తి చేయగలమా లేదా అనేటువంటి సందేహం వస్తుంది. సివిల్ సర్వీసులు, ఎంబీబీఎస్, ఐఐటి, ఎంబీఏ, సిఏ ఇలాంటి వాటిని మనం పూర్తి చేయగలమా, చదవగలమా అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది. కానీ మీలో ఉన్న శక్తి మీకే తెలియదు. మీరు తప్పకుండా వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు మానసికమైన ధైర్యంతో ముందుకెళ్ళండి. మీ ఇష్టదైవానికి ముడుపు కట్టుకోండి, తప్పకుండా పని అవుతుంది. దొంగ స్వామీజీల విషయంలో, దొంగ బాబాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పే మాటలు విని ప్రలోభపడి అనవసరంగా నష్టపోవద్దు. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువుల పద్ధతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.